కోదండ రామ్. ఒకప్పుడు ఆంధ్రలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు కోదండ పేరు చెప్తే రేపు పొద్దుగాల ఏం కార్యక్రమం వస్తుందని చెప్పి భయపడి కలవరిస్తాం తెలంగాణ. ఇప్పుడు కోదండ రామ్కు సహచర తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యమంత్రి ఈయనంటూ ఇప్పుడు కోదండ రామ్ ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తున్నాడు, దీన్ని ఏం చేయాలి? కోదండ రామ్ ఆలోచన విధానం నీకు అర్థం కాదు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే నువ్వు కేవలం ముఖ్యమంత్రి కావాలనే తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తిన విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ కోదండ రామ్ అనే వ్యక్తి జయశంకర్ సార్ ఆలోచన విధానంతో ఏకీభవించి కాళోజీ గారి రచనలని, కాళోజీ మనస్తత్వాన్ని ఏకీభవించి తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన వ్యక్తి కోదండ రామ్. అటువంటి కోదండ రామ్ ఆలోచన విధానం మీకు అందుకోవడం కేసీఆర్ విద్యావంతుల వేదిక మీటింగ్ పెట్టుకుంటే రాష్ట్ర మహాసభలు పెడితే అనుమతి ఇయ్యద్దు అని చెప్పని చిల్లర రాజకీయాలు నడుపుతున్నటువంటి కేసీఆర్ మీ పథకం ప్రారంభమైంది. ఏ రోజైతే నిరుద్యోగ ర్యాలీకి అనుమతి అనేది పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక పిలికి పందగా తెల్లవారుజామున 3 గంటలకి కోదండ రామ్ తలుపులు బద్దలు కొట్టిన పథకం ప్రారంభమైంది కేసీఆర్. కోదండ రామ్ నడుచుకోవడం అంటే నీ పక్కనున్న కుడి భుజం తుమ్మలలో, ఎడమ భుజం తలసాయిలో, ముందున కూర్చున్న కొండా సురేఖలో, ఎంత కూర్చున్న పరిమిమాల పట్ల మహేందర్ రెడ్డిలో వీళ్ళని అడ్డం పెట్టుకొని తెలంగాణ సమాజం కోసం పనిచేసేటువంటి, తెలంగాణ కోసం పనిచేసేటువంటి కోదండ రామ్ అడ్డుకుంటానని చెప్పంటే మేము మూర్ఖత్వం కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఏం మాట్లాడతారు? ప్రాజెక్టులు నడుపుతుంటే కోదండ రామ్ పేరు ప్రత్యక్షంగా ఆయన పేరు కోదండ రామ్ సార్ పేరు ప్రస్తావించే దమ్ము ధైర్యం లేక ప్రాజెక్టులు పెట్టుకుంటే కొంతమంది వ్యక్తులు అడ్డం పడుతున్నారు, కోర్టులకు పోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి తిరిగి ప్రభుత్వం. ప్రాజెక్టులు అంటే కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చు. కేజీ బీజీ జరిగితే ఎవరైనా దళితులకు 3 ఎకరాలు ఎప్పుడు చూస్తే ఎవరు కోర్టుకు పోయిందా? దళితులు ముఖ్యమంత్రి చేస్తే ఎవరు కోర్టుకు పోయిందో? ప్రాజెక్టుల టైంలో మెగా కృష్ణారెడ్డిని పాలనలో సన్మానం చేస్తే తెలంగాణ సమాజంలో తలకాయ దించుకున్నారు. మెగా కృష్ణారెడ్డి అంటాడు, నువ్వు ఒకప్పుడు బేటాల మాంత్రికుడు అనేటువంటి కేవీపీ రామచంద్రరావు బినామీ మెగా కృష్ణారెడ్డి, వాళ్ళకు నువ్వు సన్మానం చేస్తే శారదా పాలన. నీ రామదాసు ప్రాజెక్ట్ ఏం ప్రాజెక్ట్? నువ్వు పెట్టావు ప్రాజెక్ట్. రాజశేఖర రెడ్డి కాలువలు అవుతలేమో అలాగే నువ్వు ప్రాజెక్టు కట్టలేదా? అలా గేట్ పెట్టలేవు, కాలువలు వెళ్ళలేదు మాట్లాడుతుంది. మరి ఇప్పుడు నువ్వు చెప్పండి, నువ్వు కూడా కాలువలు అవుతున్నావా? ముందేట నువ్వు కాలువలు అవుతున్నావు, సొంతమైన పని అవసరం కాలేదంటే మంచిది కాదా? ఇంత కాడికి అతను చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కసారి మంచి బాగా అనిపిస్తుంది. అసలు మనం తెలంగాణలో ఉన్నామా? ఇటువంటి తెలంగాణ కోసం మనం కొట్టామా? ఇటువంటి తెలంగాణ కోసం జైలు పోయినామా? ఇటువంటి తెలంగాణ కోసం నెలకు 4 రోజులు పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తే పోలీసు చేతిలో పండుకుందామని చెప్తే పండుతారు. ఎవరి కోసం చేస్తాం తెలంగాణ? నువ్వు రాజకీయాన్ని నిలబడుకోవడం కోసం ఒక సామాజిక వర్గాన్ని ఉమ్మడి రాష్ట్రంలో నా సామాజిక వర్గం అధికారం రాదు అని చెప్పని నువ్వు చేసిన కుటుంబానికి భయమని చెప్తే వాళ్ళకి ఒకసారి బాధ అనిపిస్తుంది. మయోస్ రామేశ్వరరావు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళే కాంట్రాక్టర్, రాజశేఖర ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళే కాంట్రాక్టర్, రోషయ్య ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళే కాంట్రాక్టర్, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళే కాంట్రాక్టర్. ఎవరున్నా ఆ నలుగురే ఉంటుంది తప్ప మన రాష్ట్రం వచ్చింది, మన పిల్లలకు న్యాయం జరుగుతుంది, మన పొలాలకు నీళ్ళు వస్తాయి, మన ఉద్యోగాలు వస్తాయి,
కరీంనగర్ కళాకారులకు నిజంగా చేతులెత్తి కన్నం పెట్టున్నాయా మీరు మంచిగా వెళ్ళిపోతున్నా ఉంది. ఎడ్యుకేషన్ ఉద్యోగాలు ఏమైనా నీళ్ళు ఏమైనా నిధులు ఏమైనా పడిగిన కరీంనగర్ కళాకారులు అటువంటి పాటలు ఇంకొక 4-5 రాయాలని భవిష్యత్తులో బస్ యాత్రలు చేపట్టబోతున్నాం. అటువంటి పాటలు రాయండి. ఏది ఏమైనా కేసీఆర్ ప్రభుత్వానికి రోడ్లు గడ్డలు పడే మాట మనం కాదు చెప్పేది. ఆ పార్టీలో ఉన్నదే ఒక్కొక్క నియోజకవర్గంలో 3-4 రాజకీయాలు తయారయ్యారు. కాంగ్రెస్ ఎత్తున్నాడు, తెలుగుదేశం ఎత్తున్నాడు, మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నాడు. పోటీ పోతున్నాడు కదా రేపు ఎన్నికల టికెట్ ఎవరికి చూస్తామని చెప్పేవాడు ఒక నియోజకవర్గం 3-4 తయారవుతున్నారు. ఇలా నువ్వు ఎవరికి సాటిస్ఫాక్షన్ చేయలేవు, అందరికీ నువ్వు టికెట్ ఇవ్వలేవు. నువ్వు బైపాస్ కేసు వెళ్ళి 153 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చెప్పాలి. వాళ్ళని మోసం చేస్తాను. అది పెరగడం పెరగడం ఇది వాస్తవం అని చెప్తాను. భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఏమైంది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పోయింది, ఇక తెలంగాణ నష్టపోయింది. మనం బైపాస్ చేస్తే మనకు వచ్చే అర్థంగా లాభం ఏంది అని చెప్పని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ శాఖ జరిగింది. 30 సీట్లు గెలిచిన తెలంగాణ 100 వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ 20 సీట్లు గెలిచిన 100 వ్యక్తులు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. అసెంబ్లీ శాసనసభ స్థానాలు పెరిగావు, ఇప్పుడు ఉన్నట్లనే ఉన్నాయి. కేసీఆర్ కు మీ పార్టీలో కుమ్మడి మొదలైందనే విషయం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. విద్యావంతుల వేదికనే తెలంగాణ సమాజానికి ఒక దశ దిశ నిర్ణయించేటువంటి శక్తి సామర్థ్యాలు సంఘంగా తెలంగాణ సమాజం భావిస్తా ఉన్నారు. ఒక సరైన నిర్ణయం సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పని తెలంగాణ సమాజం కోరుకుంటా ఉన్నది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతున్నారు, తెలుగుదేశం పార్టీ నమ్ముతున్నారు, భారతీయ జనతా పార్టీ అసలే నమ్ముతున్నారు. 3 రోజుల పాలనలో అందించవస్తే ఏ కేంద్రం బీ కేంద్రం అందరూ మా పార్టీ చేస్తున్నారు. ఇక అయిపోయింది చెప్పినట్టు అయిపోయి అందించలేదు. తెల్లారి పంచాయతీ అయిపోయింది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సినటువంటి ఈ సమాజానికి నిజంగా మనం న్యాయం చేయాలంటే ఒక ప్రత్యామ్నాయ శక్తిని మనం తయారు చేయాలి. అది ఏ రూపంలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది విద్యావంతుల వేదికనే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అంతేకాకుండా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం 2014 ఫిబ్రవరి 24వ తారీఖున రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి విపత్కర పరిస్థితులు వస్తాయి, ఇటువంటి జాతి ద్రోహులు తెలంగాణ సమాజానికి మోసం చేసే శక్తులు వీళ్ళందరూ కూడా అధికార పద్ధతి గమనించరు. ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది, ఉద్యమకారులకు ఏదో ఒక రకంగా ఆదుకోవాలి, మనం అండగా నిలబడాలని చెప్పిన నిర్ణయానికి వచ్చి 2014లోనే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అనేది ఒక ఏర్పాటు చేస్తాం. నిన్న మన 2వ తారీఖు నాడు ప్రభుత్వంలో ఒక అప్పీల్ చేసినాం. మీరు ఏ రంగంలో ఉన్న వివిధ రంగాల్లో ఉన్నటువంటి కొంతమందిని ఎన్నిక చేసుకుని పురస్కారాలు ఇస్తామో తెలంగాణ ఉద్యమకారులను కూడా జిల్లాల వారీగా గుర్తించి వాళ్ళకు కూడా సన్మానం చేయాలి, కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయింది, ఉద్యమ త్యాగాన్ని మర్చిపోయింది, అమరవీరులను మర్చిపోయింది, అమరవీరుల కుటుంబాలను మర్చిపోయింది, అమరవీరుల పాపం కలిగిపోతుంది. ఎందుకంటే పార్లమెంట్ ముందు పోయి చెట్టు పూజ చేసుకుని చచ్చిపోయిన యాదగిరిని గుర్తుపెట్టుకోవాలి. మన ఆదాయం యాదయ్య 7 మంది పేరెంట్స్ ఉంటాయి యూనివర్సిటీ కాడ, అందరూ కూర్చునే పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల తీసుకొని జై తెలంగాణ చలో అసెంబ్లీ ఉంటాయి కార్యక్రమాలు గారు యాదయ్య నీకు తెలిసా, నీకు తుమ్మల కాయేశ్వరం ఇప్పుడు ఇస్తున్నాం. అమ్మనప్పుడు నిండి పిల్లల సీరియల్ లేపించి ఇంకా కొండస్తుందని నీకు ముందు వచ్చిన అదిగా ఏమైతుందా లేదు. అది ప్రభుత్వమా ఒకనాడు ఏమన్నా ఆనందంగా ఏమన్నా అని చెప్పంటే అది ఒకరి కూడా అందరూ మాట్లాడుతుంది. అందరితో పక్కన ముట్టు వేసుకొని ఇక తలసారి శ్రీనివాస్ వాళ్ళు ఎంత వీడియోలు మన సోషల్ మీడియాలో ఉన్నాయి. అదే తెలిసి నువ్వు మా పక్కన అనుకుంటావురా, నీకు నిజంగా రాజకీయ నాయకులు అయితే చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకోవాలి చెప్పండి. నీకు సిగ్గు రాగానే వాళ్ళు పక్కన కూర్చోలేసుకొని అంటే అందులో వస్తుంది. ఇంకొకటి
సరే ఇది ఉద్యమకాల సంక్షేమ పేరు మీద ప్రతి జిల్లాకి వెళ్ళి ఒక 100 మందిని అదనంగా ఎక్కువైనా సరే ఇబ్బంది లేదు. 11వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకి 11 అంటే 12 గంటలకు వస్తుంది, 10 గంటలకి ఉదయం 10 గంటలకి కర్మన్ఘట్ ఎల్బీ నగర్లో ఉన్న కర్మన్ఘట్ క్రాంతి క్లబ్ లో అందరికీ ప్రశంసా పత్రాలతో తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం చేయాలని నిర్ణయానికి వచ్చాం. దయచేసి మీరంతా అందుకే మీ జిల్లా జేఏసీ అధ్యక్షుడు గారు విద్యావంతుల వేదిక సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీరు లిస్టు 100ని పరిమితి లేరు. మీరు 2000 మంది వస్తారా 3000 మంది వస్తారా అందరికి భోజనాలు పెడతాం, అందరికి సర్టిఫికేట్ ఇచ్చి పొలంసారి సర్టిఫికేట్ సంతకం ఉంటుంది. ఆ సారే పొట్ట నుంచి పొట్టు ఉపన్యాసాలు ఏమున్నవాడు అందరికీ ప్రశంసా పత్రాలు సన్మానం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సందర్భంగా నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి తప్పలేదు, ఉద్యమకారులతో మాట్లాడితే అది నన్ను ఏదంటే ఉద్యమంలో పక్కన ఈ వచ్చిన ఇంతగా కానీ ఉద్యమకాలకు అవకాశం లేదు. అయినా మనం ఉద్యమకాలు చేస్తామని చెప్పని డెఫినెట్ గా మీరందరూ కూడా ఎంతమంది వచ్చినా సరే సన్మానం చేయడం కోసం సిద్ధంగా చెప్పని మరొకసారి మీ అందరూ విజ్ఞప్తి చేస్తారు.